వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. రుద్దూర్ మండల కేంద్రంలోని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించి పనులు చేస్తున్నారు. మరి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టానుసారం డబ్బులు ఇస్తున్నారని ఎన్నిసార్లు లబోదిబోమన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు అన్నట్లు స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల బేతాళ స్వామి జాతర పట్టణాభివృద్ధి కమిటీ సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా 2వ రోజు శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ మరియు టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ పెడ్డం నవీన్ నిర్వహించిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ మీడియా మరియు కమ్యూనికేషన్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గం నుండి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుప్పాల అభిషేక్, పొద్దంగల్ మండల టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్ పటేల్, కృష్ణారెడ్డి, రఘు, అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గం నుండి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుప్పాల అభిషేక్, పొద్దంగల్ మండల టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్ పటేల్, కృష్ణారెడ్డి, రఘు, అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో నేడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో గల నియోజకవర్గ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించిన మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు చేదోడువాదుడుగా ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇంకెన్నో ఆవిర్భావ దినాలు జరుపుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగల కొట్టేది దుబ్బల వద్దని. మేము మొగల కొట్టేది తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ. మీరుండరు. మీ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకంగా అవతరించిన యావత్ దేశాన్ని తన వైపు చూసేలా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తన లక్ష్యాన్ని ముద్దటం ఓ అపూర్వ ఘట్టం. బోధన్పట్టణ గ్రంథాలయానికి సమాజ సేవకురాలు సరోజనమ్మ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫై మిషన్ అందజేశారు. శనివారం గ్రంథాలయానికి వచ్చేసే పాఠకులకు తాగునీటి సౌకర్యార్థం తన సొంత నిధులతో వాటర్ ప్యూరిఫై మిషన్ను కొనుగోలు చేసి పట్టణ ప్రముఖులతో కలిసి గ్రంథాలయ అధికారికి అందించారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఇవాళ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్, తాడ్బిలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ధర్మపురి అరవింద్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో బోధన నియోజకవర్గ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ మాసం హైదరాబాద్ జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికి ఆదర్శమైందని హరీష్ రావు అన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో శనివారం రోజు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని కలిసి వారికి రావాల్సిన ఫిట్మెంట్, ఇంప్లిమెంటేషన్, పెన్షన్ బకాయిలు మరియు కొంతమంది కార్మికులకు పదవి విరమణ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించవలసిందిగా తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వారు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. చాలా సంతోషపడుతుంది. మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నైచెల్లగా బస్తాగా నైచెల్లగా అని చెప్పి ఉద్యమంలో చాలా ముందుండి పనిచేసింది. బస్సులు బంద్ చేసారు, పోరాటం చేసారు, అన్ని విధాలు చేసాం. కాబట్టి సకల జిల్లా సమ్మెల మీ హీరో ఉద్యోగం ఉన్నాం కాబట్టి మీకు చెప్తాను. మహేశ్వరం సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో మొదటి సంవత్సరం 82.5%, ద్వితీయ సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఈమని శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ 40, బైపీసీ 40 మంది పరీక్ష రాయగా 66 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలోకి అమృత 500 గాను 445 మార్కులు సాధించి కళాశాలను మొదటి స్థానంలో నిలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హౌసింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడబు భూమిరెడ్డి శనివారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఈనాటి V1 స్పీడ్ న్యూస్. రేపటి స్పీడ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.